మై ఛానల్ బిఎస్సి డిగ్రీ పిప్సిమ్మ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి 82 ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ సాల్వ్ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ e పవర్ మైనస్ t ప్లస్ ఇంటిగ్రల్ 0 టు t y ఆఫ్ t మైనస్ u సైన్ u ఇంటూ du. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నాను కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? కన్వల్యూషన్ థియరం మామూలే. ఇంటిగ్రల్ 0 టు t f ఆఫ్ t మైనస్ u g ఆఫ్ u ఇంటూ du. ఏంది ఫార్ములా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f ఆఫ్ p ఇంటూ g ఆఫ్ p. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f ఆఫ్ p ఫైండ్ అవుట్ చేసేయాలి. ఇప్పుడు మీరు f ఆఫ్ p అంటే y ఆఫ్ t మైనస్ u ఉంది అంటే ఏం తీసుకోవాలి? y ఆఫ్ p తీసుకోవాలి. y ఆఫ్ p చేస్తే ఏమవుద్ది? y ఆఫ్ t అవుద్ది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. అదేవిధంగా g ఆఫ్ q చేయండి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ సైన్ p అంటే సైన్ p చేస్తే సైన్ t అవుద్ది. అంటే g ఆఫ్ p చేస్తే మీకు ఏమొచ్చింది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ g ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు p టర్మ్స్ అన్నీ t టర్మ్స్లోకి రావాలి. సైన్ g ఆఫ్ p చేస్తే g ఆఫ్ t రాసి g ఆఫ్ t అంటే ఎంత? ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ pలో ఉంది, సైన్ tలో రాయాలి. అంతే, ఇంకేం లేదు. అంటే y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ e పవర్ మైనస్ t ప్లస్ చేస్తే ఏమొచ్చిందమ్మా? y ఆఫ్ t ఇంటూ సైన్ యూ చేస్తే సైన్ t. అది అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తున్నాను. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ e పవర్ మైనస్ t ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి y ఆఫ్ t ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ సైన్ t. ఇది చేసే పద్ధతి. చూడండి ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ tని చేస్తే y ఆఫ్ s, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 చేస్తే 1/s, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ e పవర్ మైనస్ t చేస్తే 1/s ప్లస్ 1, y ఆఫ్ t చేస్తే y ఆఫ్ s, సైన్ t చేస్తే a/s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. y ఆఫ్ s కామన్ తీసుకోండి 1 మైనస్ 1/s స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/s మైనస్ 1/s ప్లస్ 1. చూడండి ఎల్సిఎం అయితే కట్టుకోండి 1/s మైనస్ 1/s ప్లస్ 1 ఎల్సిఎం s ఆఫ్ s ప్లస్ 1 s క్యాన్సిల్ పోతే s ప్లస్ 1 s ప్లస్ 1 s ప్లస్ 1 క్యాన్సిల్ పోతే s 1/s ఆఫ్ s ప్లస్ 1 y ఆఫ్ s is ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 1 ఎల్సిఎం కట్టుకోండి s స్క్వేర్ ప్లస్ 1 s స్క్వేర్ ప్లస్ 1 s స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్ పోతే 1 s ఆఫ్ s ప్లస్ 1 ఆఫ్ 1. ఇదే కదా మనం చేస్తే వచ్చింది. చూడండి ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, y ఆఫ్ s ఆఫ్ 1/s స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/s ఆఫ్ s ప్లస్ 1. ఇక్కడ s స్క్వేర్ ఉంది క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేయండి. y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు s స్క్వేర్ ప్లస్ 1 బై
ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ ఎస్ క్యూబ్ ఆఫ్ ఎస్ ప్లస్ 1. ఇప్పుడు దీన్ని చేయాలి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ముందు మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కోండి, ఎందుకంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ రాకపోతే ఈ ప్రాబ్లం చేయలేమ్మా. ఎందుకు ఏ బై ఎస్ ప్లస్ బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ సి బై ఎస్ క్యూబ్, అది పార్షియల్ ఫ్రాక్షన్ చేసే పద్ధతి. అంటే ఏం చేయాలి? ఎస్ స్క్వేర్ ప్లస్ 1, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ క్యూబ్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 అంటే ఏ బై ఎస్ ప్లస్ బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ సి బై ఎస్ క్యూబ్ ప్లస్ డి బై ఎస్ ప్లస్ 1. ఎల్సిఎం కట్టండి మా. ఎల్సిఎం ఏమొస్తుంది చూడండి. ఎస్ క్యూబ్ ఆఫ్ ఎస్ ప్లస్ 1, ఎస్ఎస్ క్యాన్సిల్ పోతే ఏ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఆఫ్ ఎస్ ప్లస్ 1, ఎస్ స్క్వేర్ క్యాన్సిల్ పోతే బి ఆఫ్ ఎస్ ప్లస్ 1, ఎస్ క్యూబ్ క్యాన్సిల్ పోతే సి ఆఫ్ ఎస్ ప్లస్ 1, ఎస్ ప్లస్ 1 క్యాన్సిల్ పోతే డి ఎస్ క్యూబ్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ క్యూబ్ ఆఫ్ ఎస్ ప్లస్ 1. ఎస్ క్యూబ్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 క్యాన్సిల్ పోతే మా ఏం మిగిలింది? ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 ప్లస్ బిఎస్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 ప్లస్ సిఎస్ ఆఫ్ సి ఆఫ్ ఎస్ ప్లస్ 1 ప్లస్ డిఎస్ క్యూబ్. పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ది ఈక్వేషన్ నెంబర్ పి అనుకోండి. పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకోండి మా పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇన్ ఈక్వేషన్ నెంబర్ పి సబ్స్టిట్యూట్ చేయండి. ఒకసారి చూద్దాం ఏమొస్తుందో. -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఏ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ -1 ప్లస్ 1 ప్లస్ బి ఆఫ్ -1 ప్లస్ 1 ప్లస్ సి ఆఫ్ -1 ప్లస్ 1 ప్లస్ డి ఆఫ్ -1 హోల్ క్యూబ్. అది చూడండి ప్రాబ్లంలో -1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1, -1 ప్లస్ 1 0, -1 ప్లస్ 1 0, -1 ప్లస్ 1 0, మైనస్ డి 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి, డి ఈజ్ ఈక్వల్ టు -2 అయితే వచ్చింది. డి వాల్యూని ఎలాగోలా ఫైండ్ అవుట్ చేశాను. ఈక్వేషన్ నెంబర్ పి నుంచి కంపేరింగ్ కోషియన్స్ ద్వారా చాలా జాగ్రత్తగా చేయాలి. రాసుకోండి. ఇప్పుడు మీరు రాయాల్సింది ఈక్వేషన్ నెంబర్ పి ఎంత అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ పి ఎంత? ఎస్ స్క్వేర్ ప్లస్ 1 is equal to a of s square of s plus 1 plus bs of s plus 1 plus c of s plus 1 plus ds cube. ఏమి ఈక్వేషన్ ఇది? డిఎస్ క్యూబ్. మీరు ఇప్పుడు మల్టిప్లై చేసేది నేర్చుకోవాలి. మల్టిప్లై చేసి కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేయండి. సింపుల్గా వచ్చేస్తాను సార్. ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎస్ క్యూబ్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ సి ఆఫ్ సిఎస్ ప్లస్ సి ప్లస్ డిఎస్ క్యూబ్. అది ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి మా. ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఏ ఇంటూ ఎస్ క్యూబ్ ఏఎస్ క్యూబ్ ప్లస్ ఏ ఇంటూ ఎస్ స్క్వేర్ ఏఎస్ స్క్వేర్
plus b into s square bs square plus b into s bs plus cs plus c plus ds cube. ఎస్ క్యూబ్ కోఎఫిషియంట్స్ అయితే కామన్ తీసుకోండి. ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఎస్ క్యూబ్ కోఎఫిషియంట్స్ కామన్ తీసుకోండి. ఏ ప్లస్ డి మా ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కామన్ తీసుకోండి. ఏ ప్లస్ బి ఎస్ కోఎఫిషియంట్స్ అయితే కామన్ తీసుకోండి. బి ప్లస్ సి ప్లస్ సి. చూడండి, కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎస్ క్యూబ్ కోఎఫిషియంట్స్ని ఫస్ట్ నేను కంపేర్ చేసుకుంటున్నాను. 0 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి. ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ రాసుకోండి. 0 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఎస్ కోఎఫిషియంట్స్ రాసుకోండి. 0 ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్స్, సారీ అమ్మా ఇక్కడ 1. ఎస్ కోఎఫిషియంట్స్ లేవు కాబట్టి బి ప్లస్ సి. ఒకసారి మీరు కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే కాన్స్టెంట్స్ ఏమున్నాయి? 1 ఈజ్ ఈక్వల్ టు సి. దీన్ని సెకండ్ ఈక్వేషన్గా తీసుకోండి, దీన్ని థర్డ్ ఈక్వేషన్గా తీసుకోండి, దీన్ని ఫోర్త్ ఈక్వేషన్గా తీసుకోండి. సి ఈజ్ ఈక్వల్ టు 1 in equation number 4 substitute చేయండి. b plus c is equal to 0, b plus 1 is equal to 0, b is equal to minus 1. b is equal to minus 1 in ఈక్వేషన్ నెంబర్ థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత థర్డ్ ఈక్వేషన్? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. బి ఎంత? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. బి ఎంత? -1 ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 -1 ఇటు సైడ్కి వస్తే +1. ఏ ఈజ్ ఈక్వల్ టు 2. చూడండి, ఏబిసిడి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు -1, సి ఈజ్ ఈక్వల్ టు 1, డి ఈజ్ ఈక్వల్ టు -2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ ఎంతది? ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకా ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ క్యూబ్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏ బై ఎస్ ప్లస్ బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ సి బై ఎస్ క్యూబ్ ప్లస్ డి బై ఎస్ ప్లస్ 1. ఏ ఎంతమా? 2 బై ఎస్. బి అంటే -1 బై ఎస్ స్క్వేర్. సి అంటే 1 బై ఎస్ క్యూబ్. డి అంటే -2 బై ఎస్ ప్లస్ 1. చూడండి, ఈ వాల్యూ ఎంత? y ఆఫ్ ఎస్. అంటే నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? y ఆఫ్ టీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై ఎస్ క్యూబ్ మైనస్ 2 ఆఫ్
ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s ప్లస్ 1. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ s అంటే y ఆఫ్ t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s1. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s² అంటే t⁻1. ఇక్కడ చూడండి 1/2తో డివైడ్ చేసి 2ని మల్టిప్లై చేసినప్పుడు ఫార్ములాకి సెట్ అవుతుంది. ఏది ఫార్ములా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s⁻n+1 ఫార్ములా t⁻n అంటున్నాను. అంటే +1/2 ఆఫ్ t² 2 ఆఫ్ e⁻t. అంటే ఇది ఆన్సర్. y ఆఫ్ టీని అయితే ఫైండ్ అవుట్ చేశాను. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి థ్యాంక్ యూ. మన ఛానల్లో మెంబర్షిప్ అయితే వచ్చింది మీరు మెంబర్షిప్ మీద క్లిక్ చేసి మెంబర్షిప్ కానీ జాయిన్ మీద కానీ క్లిక్ చేస్తే సరిపోద్ది. తర్వాత మీకు నేను 3 లెవెల్స్ అయితే ఫామ్ అవుతాయి. సిల్వర్ లెవెల్, గోల్డ్ లెవెల్, డైమండ్ లెవెల్. సిల్వర్ లెవెల్ వచ్చేసి నేను 89 రూపీస్ పెట్టాను. గోల్డ్ లెవెల్ 199 రూపీస్ అయితే పెట్టాను. డైమండ్ లెవెల్ 299 రూపీస్ అయితే పెట్టాను. మీరు క్లిక్ చేసిన తర్వాత యూపీఐ, ఫోన్పే ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మన వీడియోస్ని పర్చేజ్ చేసుకోగలరు. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ.